హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మీ సొంత జిల్లాలో జాబ్ చేసుకునే విధంగా 1358 పోస్టులతో ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేయడానికి సంబంధించి మనకి అఫీషియల్గా కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కమింగ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు. రేపు మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో రేపటి నుంచి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్కి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ టైం లైన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి పేపర్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మే నెల 30వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి మనకి జూన్ 5వ తేదీ వరకు ఆల్మోస్ట్ ఒక 7 డేస్ మాత్రమే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 7 డేస్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ @1:3 ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి పోస్ట్కి సంబంధించి 1:3 రేషియోలో ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకి జూన్ 6 నుంచి జూన్ 7 మధ్యన జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వచ్చేసి 8/6/2023 to 9/6/2023 అని చెప్పేసి ఇచ్చారు. అంటే జూన్ 8th 9th జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్కిల్ టెస్ట్ లేదా పర్సనాలిటీ టెస్ట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్యన జరుగుతుంది. ఇంకా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి ఈ నెల 12వ తేదీన పబ్లిష్ చేస్తారు. ఇంకా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఈ నెల 13వ తేదీన ఇష్యూ చేస్తారు. తర్వాత ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వచ్చేసి ఈ నెల జూన్ 13వ తేదీ నుంచి మనకి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా జూన్ 13, నేను బై మిస్టేక్ ఈ మంత్ అని చెప్పేసి అన్నాను. అలాగే రిపోర్టింగ్ టు డ్యూటీ వచ్చేసి జూన్ 14వ తేదీన మీరు డ్యూటీకి సంబంధించి జాయిన్ అయ్యి రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి. సో మనకి ఈ విధంగా కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ యొక్క టైం లైన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఒక 15 to 16 డేస్లోనే మీరు జాబ్ అయితే పొందవచ్చు. వితౌట్ ఎగ్జామినేషన్ మీ మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ SC ST BC క్యాండిడేట్స్కి 47 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 52 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్, PGT, అలాగే CRT అని చెప్పేసి ఇలాగ చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులకి సంబంధించి మస్ట్ పొసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఓసీస్కి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి అండ్ మిగిలినటువంటి వారికి 45% అండ్ 40% అని చెప్పేసి ఇచ్చారు. దీనితో పాటు BED మీరు పాస్ అయి ఉండాలి. అలాగే NCTE అండ్ UGC రికగ్నైజ్డ్ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ నుంచి BED అనేది మీరు పైన మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటు B.Ed కూడా ఉండాలి. తర్వాత PGT పోస్టులకి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మస్ట్ పొసెస్ 2 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి PGTలో సబ్జెక్టులు ఉంటాయి కదా, ఇంగ్లీష్ అని, తెలుగు, సివిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అని చెప్పేసి. సో అందులో మీరు MA ఇన్ ఇంగ్లీష్ కానీ, MA ఇన్ తెలుగు, MA ఇన్ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MCOM కానీ, అలాగే MA ఇన్ హిస్టరీ కానీ, అలాగే MA ఇన్ ఎకనామిక్స్ కానీ, అలాగే MA, MSc ఆర్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల క్వాలిఫికేషన్స్ PGTకి సంబంధించి ఇచ్చారు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు MA లేదా MSc పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. సో వారు మాత్రమే ఈ PGT పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనితో పాటు మీరు ఇక్కడ B.Ed క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండాలండి. ఓకే, సో ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కింద BED కూడా మీరు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోగలరు.
ఇంకా పీజీటీ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వారు కూడా ఎలిజిబుల్లే. ఇక్కడ పీజీటీ అగ్రికల్చర్కి సంబంధించి ఇక్కడ డిగ్రీ ఇన్ సెరికల్చర్ కానీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ కానీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీజీటీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్కి సంబంధించి ఎంకామ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ట్యాక్సేషన్లో కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీజీటీ సిఎస్సికి సంబంధించి బీఈ బీటెక్లో సిఎస్సి చేసినటువంటి వారు లేదా ఏఎంఐఈలో కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు, బీఈ బీటెక్ ఐటీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీజీటీ పిఎస్టీటీకి సంబంధించి ఎంఎస్సి హోమ్ సైన్స్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా పీజీటీ ఎంఎల్టీ అని, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ అని, పీజీటీ జీఎఫ్సి అని, పీజీటీ రిటైల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ వొకేషనల్ కోర్సెస్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పొసెస్ 4 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ది రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 4 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ తెలుగుకి సంబంధించి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ది మెయిన్ సబ్జెక్ట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. హిందీకి సంబంధించి మెయిన్ సబ్జెక్ట్ హిందీగా కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ బీఈడి హిందీకి సంబంధించి మెథడాలజీ కలిగినటువంటి వారు, బీఈడి హిందీ మీడియం చేసినటువంటి వారు, ఇంకా మనకి హిందీలో ప్రచారక్ డిగ్రీ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ప్రచారక్ డిప్లొమా కానీ, అలాగే శిక్షణ కళా ప్రవీణ అని చెప్పేసి ఈ విధంగా మనకి హిందీలో ఉంటాయి కదా, అవి చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చని ఈ విధంగా ఇచ్చారు. ఇంకా సిఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేయొచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ చేసినా అప్లై చేయొచ్చు. దీనితో పాటు బీఎడ్ విత్ ఇంగ్లీష్ యాజ్ మెథడాలజీ సబ్జెక్ట్గా కలిగి బీఎడ్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి గోత్రూ అవ్వండి నోటిఫికేషన్లో. బీఈడి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పీఈటీకి సంబంధించి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఈ పీఈటీ పోస్టులకి సంబంధించి మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దీనితో పాటు అని చెప్పేసి మరొక క్వాలిఫికేషన్ అడిగారు. మస్ట్ పొసెస్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు మాత్రమే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ సెలక్షన్స్ విల్ బీ మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ డ్యూలీ అవార్డింగ్ వెయిటేజ్ ఫర్ ది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ, పీఈటీ పోస్టులకి సంబంధించి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా, అలాగే బీఈడీలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో ప్రిన్సిపల్ అండ్ పీజీటీ పోస్టులకి సంబంధించి 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులకి సంబంధించి 10 మార్కులు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్కి 10 మార్కులు, డిగ్రీకి 12 మార్కులు, పీజీకి 30 మార్కులు, బీఈడీకి 15 మార్కులు వెయిటేజీ ఉంటుంది. అలాగే సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ హూ వర్క్డ్ ఆర్ వర్కింగ్ ఇన్ ది కేజీబీవీస్ యాజ్ టీచింగ్ స్టాఫ్ వారికి వచ్చేసి 8 మార్కులు ఉంటుంది. ఇంకా స్కిల్ టెస్ట్ ఇన్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఆర్ డెమో ఆర్ మోడల్ లెసన్కి సంబంధించి, స్కిల్ టెస్ట్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి టీచింగ్ చేసేటప్పుడు, అలాగే డెమోకి సంబంధించి మోడల్ లెసన్ మీరు చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పారనే దానికి సంబంధించి 15 మార్కులు అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి వెయిటేజ్ ఏ విధంగా 10th, ఇంటర్, డిగ్రీ అలాగే పీజీకి సంబంధించి ఏ విధంగా వెయిటేజ్ మార్క్స్ ఇక్కడ కన్వర్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ సిఆర్టీ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ డిగ్రీకి 32 మార్కులు, పీజీకి 10 మార్కులు, బీఈడీకి 15 మార్కులు, ఇంకా కేజీబీవీస్లో టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి వారికి 8 మార్కులు, ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించి 15 మార్కులు అయితే ఉంటుంది. ఇంకా పీఈటీ పోస్టులకి సంబంధించి ఎస్ఎస్సికి 10 మార్కులు, ఇంటర్మీడియట్కి 20 మార్కులు, యూజీడీ పీఈకి సంబంధించి 32 మార్కులు, బీపీఈడీ చేసినందుకు 10 మార్కులు, ఎంపీఈడీ చేసినందుకు 5 మార్కులు, అలాగే మనకి ఇక్కడ సర్వీస్ వెయిటేజ్ మార్క్స్కి సంబంధించి టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నందుకు 8 మార్కులు, ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించి 15 మార్కులు అయితే ఉంటుంది. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మనకి ఈ సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రిన్సిపల్ పోస్టులు 92 ఉన్నాయి, సిఆర్టీ పోస్టులు 374 ఉన్నాయి, పీఈటీ పోస్టులు 46 ఉన్నాయి, పీజీటీ పోస్టులు 846 ఉన్నాయి. మొత్తంగా 1358 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
సో మీరు మీ సొంత జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. పాత 13 జిల్లాలకి సంబంధించినటువంటి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి ఎనెక్ష్యూర్ 2లో ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు, కానీ మనకి నోటిఫికేషన్ ఎక్కడ ఎనెక్ష్యూర్స్ అనేవి లేవు. సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఇక్కడ జాయింట్ కలెక్టర్ మనకి ఇక్కడ చైర్మన్గా ఉంటారు. తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ వచ్చేసి ఆస్ట్రోవెల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మెంబర్గా ఉంటారు. ఇంకా మిగిలినటువంటి వారు కూడా ఇక్కడ మెంబర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో వారు మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే టోటల్ 15 మార్క్స్కి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా. ఏమేమి చూస్తారు అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ఇంగ్లీష్లో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది చూస్తారు. అలాగే బిహేవియరల్ అప్రోచ్ అండ్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ది స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉందని చెక్ చేస్తారు. ఇంకా అకాడమిక్ నాలెడ్జ్ అండ్ కమాండ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. డెమో ఆర్ మోడల్ లెసన్ అనేది చెక్ చేస్తారు. అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ రీసెంట్ హ్యాపెనింగ్స్కి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కమిటీకి సంబంధించి రోల్ ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం, సర్టిఫికేషన్స్ వెరిఫికేషన్ చేయడం, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం, మెరిట్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం, జెన్యూన్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ని 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం లాంటి వర్క్ అనేది ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే చేస్తుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వీరికి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులకి 34,000 రూపాయల శాలరీ ఉంటుంది. సిఆర్టీ పోస్టులకి 26,000 రూపాయల శాలరీ ఉంటుంది. పీజీటీ పోస్టులకి 26,000 రూపాయల శాలరీ ఉంటుంది. పీఈటీ పోస్టులకి 26,759 రూపాయల శాలరీ ఉంటుంది. ఎటువంటి అదర్ అలవెన్సెస్ అయితే ఎవరో ఓన్లీ ఈ పర్టికులర్ శాలరీస్ మాత్రమే ఉంటాయి. సో ఇది మనకి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి 1 year పాటు పనిచేయాలని చెప్పేసి ఇచ్చారు. సో తర్వాత మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తారు. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి రేపటి నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా ఇచ్చారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈడి లేదా ఎంఈడి లేదా ఎంపీఈడి, డిప్లొమా సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీకి సంబంధించి డిఫరెంట్ లేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకుంటారు రేపటి నుంచి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.